సిరి సంపదల సిరిచందన మొక్కలు శాండిల్వుడ్ ప్లాట్ ప్రాజెక్ట్ at BP Nagar, Hyderabad. 200 square yard at just rupees 3,70,000. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. ఎన్నికల తర్వాత జరిగిన పార్టీ ఫిరాయింపు కారణంగా ఇప్పుడు రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఓవైపు నంద్యాల టీడీపీ నేత శిల్పా మోహన్ రెడ్డి ఉప ఎన్నికల్లో టీడీపీ దక్కదనే ముందస్తు ఆలోచనతో వైసీపీలోకి వచ్చేందుకు దాదాపు నిర్ణయించుకున్నారు. ఈ నెల 14న వైసీపీ కండువా కప్పుకునేందుకు ముహూర్తం ఫిక్స్ అయినట్లు సమాచారం. మరోవైపు ఇదే ఫిరాయింపుల కారణంగా కడపలో కూడా రాజకీయం వేడెక్కింది. వైసీపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి టీడీపీలో చేరేందుకు స్థానిక నేత మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి అంగీకరించకపోయినప్పటికీ టీడీపీ అధినేత చంద్రబాబు తన ఎత్తుగడతో ఆదినారాయణ రెడ్డిని పార్టీలోకి చేర్చుకొని మరీ మంత్రి పదవి కట్టబెట్టారు. ఆర్టీసీ చైర్మన్గా అవకాశం కల్పిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినా అందుకు రామసుబ్బారెడ్డి ఒప్పుకోలేదు. అంతేకాదు అప్పుడే ఆయన వైసీపీలోకి వచ్చేందుకు సన్నాహాలు జరిపారు. కానీ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ సీటు కేటాయిస్తానని రామసుబ్బారెడ్డికి చంద్రబాబు మాటిచ్చారు. దీంతో అందుకు రామసుబ్బారెడ్డి అయిష్టంగానే ఒప్పుకున్నారు. అయితే ఇప్పుడు చంద్రబాబు మరో ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది. ఎప్పటికైనా రామసుబ్బారెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పే అవకాశాలు ఉన్నాయనే ఆలోచనతో బాబు ప్లాన్ మార్చినట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఏపీ ప్రభుత్వ మీడియా సలహాదారుడిగా ఉన్న పరకాల ప్రభాకర్కు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ సీటు కేటాయించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదే కనుక జరిగితే కడపలో రాజకీయ సమీకరణాలు మారిపోనున్నాయి. మాజీ మంత్రి జమ్మలమడుగు టీడీపీ సమన్వయకర్త రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరడం ఖాయం అనే వార్తలు జిల్లాలో వినపడుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన ప్రతి నియోజకవర్గంలో అక్కడున్న టీడీపీ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీంతో రానున్న రోజుల్లో ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.